నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు తెలంగాణలో జూన్ 2వ తేదీ టెన్షన్ మొదలైంది. జూన్ 2వ తేదీ టెన్షన్ ఏమిటి? హైదరాబాదులో జూన్ 2వ తేదీన జనసేన పార్టీ ఆధ్వర్యంలో నవనిర్మాణ సంకల్ప సభ జరుగుతోంది. ఓ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. దానికి ముఖ్య అతిథిగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. జనసేన పార్టీ కార్యక్రమం పెట్టుకుంటే టెన్షన్ ఎందుకు అనే సందేహం రావచ్చు. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా జనసేన ప్రొఫెసర్ నాగేశ్వరరావు మధ్య పెద్ద స్థాయిలో వివాదం రేగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ మధ్య ఢిల్లీకి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళి అమిత్ షాను కలిశారట. కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి పవన్ ప్రస్తావించారు. అయితే అమిత్ షా ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి అరెస్టు కుదరదు అని చెప్పారట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో లాంగ్ రేంజ్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు ఏమో ఇన్స్టాంట్ ఫ్రెండు. ఇన్స్టాంట్ ఫ్రెండ్ కోసమని లాంగ్ రేంజ్ ఫ్రెండ్ని మనం ఎందుకు దూరం చేసుకోవాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి తనను అడగవద్దు ఇంకొకసారి అని చెప్పారట. అలాగే జగన్మోహన్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ను తన వైఖరిని మార్చుకోమని కూడా అమిత్ షా ఒక సలహా చెప్పారు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారు. అమిత్ షాకు పవన్కు మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రొఫెసర్కి ఎలా తెలిసింది? ఎలాగంటే వాళ్ళు తిరిగి వచ్చేసిన తర్వాత అమరావతి పార్టీ ఆఫీసులో ఓ సమావేశం పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో కొంతమంది కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారట. ఆ సమావేశంలో నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో జరిగినటువంటి సంభాషణ వివరాలన్నింటినీ చెప్పారట. ఆ కోర్ కమిటీలో ఉన్నటువంటి ఒకళ్ళు ప్రొఫెసర్కు ఈ విషయాన్ని చేరవేశారట. అంటే ఇదంతా లీక్ రూపంలో జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రొఫెసర్ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ, పవన్ దగ్గర జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉపయోగం లేదు, అమిత్ షా దగ్గర ఎన్నిసార్లు జగన్ గురించి మాట్లాడినా పవన్ ఎలాంటి ఉపయోగం ఉండదని తేలిపోయింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది ఎప్పటికీ సాధ్యం కాదని, వాళ్ళకి చేతనైతే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే కేసులు పెట్టి అరెస్ట్ చేసుకుని దమ్మేమిటో చూపించాలని నాగేశ్వరరావు సవాల్ చేశారు. ఈ విషయంగా జనసేనకి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి మధ్య చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చాలా ఆకాశమే హద్దుగా రేగిపోయినాయి. ప్రొఫెసర్ని అయితే ఇక బూతులు తిట్టడం మొదలుపెట్టారు జనసేన పార్టీ వాళ్ళందరూ. సరే, ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళతో మనకు అనేసి ప్రొఫెసర్ ఏం చెప్పారంటే, ఇంకొక ఇంటర్వ్యూలో సారీ చెప్పుకున్నారు. తనకు లీకుల రూపంలో వచ్చిన సమాచారాన్ని తను క్రాస్ చెక్ చేసుకోకుండా ఇంటర్వ్యూలో చెప్పానని, అది తన తప్పేనని, దానికి తనను క్షమించాలని చెప్పేశారు ప్రొఫెసర్. అయినా కానీ జనసేన నుంచి ఏమాత్రము పట్టించుకోకుండా ప్రొఫెసర్ మీద బూతులతో దండయాత్ర చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. ఇట్లా ఒక 3-4 రోజులు అయిన తర్వాత సోషల్ మీడియాలో బూతులతో దండయాత్ర చేయడమే కాకుండా మచిలీపట్నము, కాకినాడ లాంటి చోట్ల ప్రొఫెసర్ మీద కేసులు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్లలో. దాంతో ఏమైంది? ఆంధ్ర పోలీసులు హైదరాబాద్కు వచ్చి ప్రొఫెసర్ని అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం బాగా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఎంబటే తెలంగాణలో కొంతమంది జర్నలిస్టులు అనుకోవచ్చు, వీర తెలంగాణ వాదులు అనుకోవచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రొఫెసర్కు మద్దతుగా రంగంలో దిగేసి వాళ్ళకి జనసేన నేతలను, పవన్ను టార్గెట్ చేసుకుని రెచ్చిపోయారు ఆకాశమైన హద్దుగా. ఇక వీళ్ళు బూతులు తిట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబుకు, పవన్కు హైదరాబాద్లో ఆస్తులు ఎందుకున్నాయి, వాళ్ళ వ్యాపారాలు ఎందుకున్నాయి, వాళ్ళు హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు, ఈసారి పవన్ హైదరాబాద్కి ఎట్లా అడుగు పెడతాడో చూస్తాము అని ఇంకా వీళ్ళు ఇక్కడి నుంచి మొదలుపెట్టారు తెలంగాణ వాదులు. దాంతో ఏమైపోయింది? మొత్తం గందరగోళం అయిపోయింది. ఇటు తెలంగాణ వాదులు, అటు జనసేన నేతల మధ్య ఇక పెద్ద స్థాయిలో వివాదం రేగిపోయింది. ఈ మొత్తం మీద చివరికి ప్రొఫెసర్ అన్నది ఏమిటో పక్కకు పోయింది. తెలంగాణ వాదులకు, జనసేన నేతలకి మధ్య తారస్థాయిలో జరిగిపోయింది సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్ళు అన్నీ కూడా. తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు, ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటనంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు.
ఇగో ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఇలా ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. ఇటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కార్యక్రమాన్ని 2వ తేదీ హైదరాబాద్లో జరుపుకుంటోంది. దానికి పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. మరి పవన్ హాజరైనప్పుడు తెలంగాణ వీరవాదులు, మరి జర్నలిస్టు ముసుగులో పవన్ను, చంద్రబాబును ఆంధ్ర పార్టీలంటూ తిట్టిపోసి సవాళ్లు చేసిన వాళ్ళందరూ ఏమి చేస్తారో అనే టెన్షన్ పెరిగిపోయింది ఒక్కసారిగా. మరి 2వ తేదీ సమావేశానికి పవన్ ఎలా హాజరవుతున్నారు, దానికి బందోబస్తు ఏ స్థాయిలో జరగబోతోంది, వీర తెలంగాణ వాదులు ఏం చేయబోతున్నారు అనే విషయంలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. సో అందుకనే హైదరాబాద్లో లేదా తెలంగాణలో జూన్ 2వ తేదీ టెన్షన్ పెరిగిపోతుందని చెప్పింది. మరి ఆ రోజుకి ఏమవుతుందో, కార్యక్రమం సజావుగా జరిగి పవన్ తిరిగి ఏపీకి వెళ్ళిపోతాడా, లేకపోతే తెలంగాణ వీరవాదులందరూ వచ్చి సమావేశాన్ని అడ్డుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ.